కమర్షియల్ మ్యాజిక్ తోప్ సినిమా సూపరు. ఫస్ట్ హాఫ్ మొత్తం తోపు ఎంకిమా వెంటనే ఇంకా తోపు సినిమా సూపర్. సినిమా సూపర్ ఉందన్న. చిరంజీవి చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసిండు. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. విక్టరీ వెంకటేష్ కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా సూపర్కే సూపర్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ కొట్టేసిండు. బాస్ ఈజ్ బ్యాక్. సినిమాకి రివ్యూస్ ఏముండవు అండి. ఫ్యామిలీ ఈరోజు మీ ఫ్యాన్స్ కదా, మేము ఫ్యాన్స్గా చెప్తున్నాము. రేపు ఎల్లుండి ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళే చెప్తారు సినిమా ఎలా ఉందన్నది. సినిమా బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ బాగుంది, చాలా బాగుంది. అంతా అన్నీ బాగున్నాయి, కామెడీ కానీ పాటలు కానీ అన్నీ బాగున్నాయి. చాలా బాగా తీశారు, చాలా బాగుంది. సెంటిమెంట్ కామెడీ చిరంజీవి కానీ వెంకటేష్ కానీ బాగా చేశారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే, సూపర్గా ఉంది. కామెడీ అయితే అద్భుతం. సంక్రాంతికి 2026 చాలా బాగుందన్న, చాలా బాగుంది. సినిమాలో ఇద్దరు బాగా వచ్చారు. వెంకీ రోల్ బాగుంది, సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్ అన్న, బాగా చిరంజీవి రెబల్ స్టార్ పండుగ కొట్టేసిన అంతే. సూపర్ సూపర్ హిట్. రెండో సినిమా రెబల్ స్టార్ చిరంజీవి సినిమా సూపర్ ఉందన్న. సినిమా బయట మెగాస్టార్ చిన్న పిల్లలు ఎక్కేసిన వెంకటేష్ మెగాస్టార్ సూపర్ ఏమన్నా ఫైట్ ఎంట్రీ ఉంటుందన్న, అసలు అల్లాడిచ్చేది అంతే. సూపర్ వెంకటేష్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెగాస్టార్ చిన్న పిల్లల నా ఏజ్ లా కనిపిస్తుంది మెగాస్టార్. సినిమా బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నారు మెగాస్టార్. సూపర్ భయ్యా, సూపర్ ఎక్సలెంట్ సంక్రాంతి పండగ మెగాస్టార్ పండగ మెగాస్టార్ పండగ పొంగల్ పండగ సంక్రాంతి పండగ బాగా వచ్చింది. అనిల్ రావుపూడి కూడా పాపం చిరంజీవి బాగా చూపించాడు. అదిరిపోయిందన్న సినిమా. సూపర్ బాస్ కంబ్యాక్. ఎలా అనిపించింది అన్న? బాగుందండి, చాలా బాగుంది. కామెడీ చాలా బాగుందండి. సూపర్ అండి. చిరంజీవి సినిమా అంటే చిరంజీవి సినిమా. అసలు వండర్ఫుల్ గా ఉంటా ఉంది. కామెడీ కానీ ఫైట్లకు కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ డాన్స్ కానీ అన్నిటిలోనూ వండర్ఫుల్ మూవీ. సో ట్వింకిల్ లిటిల్ స్టార్ మెగాస్టార్ సూపర్ గా ఉంటా ఉంది మూవీలోని. అసలు ప్రతి సీను కూడా ఎక్కడికి తల తెప్పబుద్ధి అవ్వలేదు, అసలు లెగబుద్ధి అవ్వలేదు. ఇంకా మళ్ళీ షో పడితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇంకా అసలే ఈ సంక్రాంతికి హైయెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది. రికార్డులు కూడా తిరగరాయడానికి రెడీగా ఉంటా ఉంది మన శంకర్ వరప్రసాద్ అనే సినిమా. సంక్రాంతి పండుగ మెగాస్టార్. ఈ సినిమా చిరంజీవికి మాత్రమే సాధ్యము. స్టార్ మెగాస్టార్. చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. సంక్రాంతి రెండు పండుగలు చేసుకుంటారన్న. ప్రతి ఫ్యామిలీ కూడా సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఈ పండుగలని సినిమా కంపల్సరీ ప్రతి ఫ్యామిలీ చూడాలి. అంత బాగుంది సినిమా. మెగాస్టార్ హిట్ కొట్టేశాడు. సంక్రాంతికి ఇదే హిట్. బాసులకే బాసు, మెగా బాసు, సూపర్ స్టార్ మూవీ, బ్లాక్ బస్టర్. అక్కడికే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా అనిల్ రావుపూడి గారు ఎవరిని కూడా తగ్గించలేదు. విక్టరీ వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కూడా సమానంగా చూపించగలిగారు. సో ఎక్కడిని కూడా మళ్ళీ ఏది ఎక్కడ కించపరచడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు మూవీలోని. చాలా బాగుంటూ ఉంది. సో ఈ పండగకే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీని చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉంటా ఉంది. సూపర్. చాలా రోజుల తర్వాత బాస్ కామెడీ చేస్తే నవ్వాం. చాలా రోజుల తర్వాత బాస్ ఎమోషన్స్ ఏడ్చాం. చాలా రోజుల తర్వాత బాస్ ఒరిజినల్ చూసాం. ఇప్పటి వరకు సంక్రాంతి అంటే సినిమా, కానీ ఇప్పుడు సంక్రాంతి అనిల్ రావుపూడి సినిమా. దీనమ్మ పర్ఫెక్ట్ సంక్రాంతి దించాడు. మా బాస్ ని మళ్ళీ మాకు చూపించినందుకు అనిల్ రావుపూడికి థ్యాంక్ యూ సో మచ్. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఫస్ట్ వైట్ లోడింగ్. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందండి. ఇది వింటేజ్ చిరంజీవి సినిమా. బాస్ 150 మూవీకి ముందు ఎలా చూసామో ఒక జేబు దొంగ, ఒక MBBS అలాంటి కామెడీ, అలాంటి వింటేజ్ చిరంజీవిని ఈ మూవీలో చూసామండి. ఇది ఒక ఎవ్రీ చిరంజీవి ఫ్యాన్కి ఒక ఎమోషనల్ మూవీ టు బి ఫ్రాంక్ ఇనఫ్. ఎందుకంటే ఆ పాత కాలంలో జేబు దొంగల ఎక్స్ప్రెషన్స్ అలాంటివన్నీ ఇప్పుడు చూడడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక రియల్లీ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక డల్ మూమెంట్ వస్తుంది అనే టైంలో వెంకటేష్ గారిని తీసుకొచ్చి అలా ఎలివేట్ చేశారు. అక్కడి నుంచి వేరే లెవెల్ సినిమా. జై చిరంజీవ. అనిల్ రావుపూడి బెస్ట్ మూవీ అండి. లేదు చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ చిరంజీవి సినిమా. సూపర్.
తీసింది. చాలా బాగా తీశారండి సినిమా. అనిల్ రావుపూడి గారు కూడా డైరెక్షన్ బాగా చేశారు. ఇద్దరిని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ కూడా బాగుంది. సంక్రాంతి సినిమానే. మూవీ సూపర్. సినిమా చూడవలసిన సినిమా ఇది. సంక్రాంతి పేరు చెప్పి వెంకీ మామ ఎరగదీస్తాడు కన్నడ లాంగ్వేజ్. అన్న సినిమా మాత్రం బాగుంది. అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ అంతే. డైరెక్టర్ #1 డైరెక్టర్. సంక్రాంతికి సూపర్ హిట్ అయిపోతుంది. మూవీ సూపర్ అన్న, చాలా బాగుంది. 100%. ఈ సంక్రాంతి సూపర్ హిట్. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా. సినిమా చాలా బాగుంది. అల్టిమేట్. అనిల్ రావుపూడి డైరెక్షన్లో చాలా ఆయన అకౌంట్లోకి ఇంకో హిట్. ఆయన తీసిన సినిమాలు అన్ని హిట్. దానికి అన్నిటి మించిన ఈ సినిమా చాలా బాగుంది. విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోద్ది. చిరంజీవి అల్టిమేట్ యాక్షన్, డ్యాన్స్లు, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అండి. మాస్ క్లాస్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. చాలా బ్లాక్ బస్టర్ సినిమా. ఇద్దరు కాంబో గురించి తర్వాత మాట్లాడదాము. వెండితెర విలవేల్పు చిరంజీవి గారు 40 ఇయర్స్ నుంచి మనల్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తూ వస్తారో ఇందులో అంత ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. దానికి 1,00,000% న్యాయం చేసింది. జస్ట్ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయడమే అంతే. ఇక ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ తెలుగు సినిమా, ఈవెన్ ది వరల్డ్ సినిమా చిరంజీవి గారు. దట్స్ ఇట్. మెగాస్టార్ మెగాస్టార్ మల్లెపువ్వు తెలుపు మెగాస్టార్ గెలుపు. అద్భుతం. మామూలుగానే చింపేశాడు ఆయన. యా వెల్ డన్. అద్భుతం. అసలు చింపేశారు. ఇంకా గొంతులు పోయాయి. వినిపిస్తుంది కదా. థ్యాంక్ యూ. సూపర్ మూవీ. సంక్రాంతికి హిట్ ఈ మూవీ. చిరంజీవి ఇంకా వెంకటేష్ యాక్టింగ్ బాగా చేశాడు. డాన్స్ కూడా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.